నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇవి OnePlus బడ్స్ ప్రో ఇవి OnePlus ప్రీమియం ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు ఇవి TWS ఇయర్ ఫోన్స్ OnePlus బడ్జెట్లో మనకి చాలా తీసుకొని వచ్చింది OnePlus బడ్స్ షెడ్ ఇట్లా ఇది వచ్చేసరికి ప్రో మోడల్ సో వీటి కాస్ట్ దగ్గర నాకు తెలిసి 10,000 రూపాయల రేంజ్లో అయితే పెట్టవచ్చు మనకి నార్మల్గా అయితే ఇది 12,000 ఆ ప్రైస్లో లాంచ్ చేసింది కానీ ఇండియాలో వీళ్ళు కొద్దిగా తక్కువ రేట్కి తీసుకొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో 10,000 రూపాయల లోపు తీసుకొస్తారేమో అనిపిస్తుంది సో ఆ ప్రైస్కి ఇవి కొనవచ్చా లేదా ఈ బర్డ్స్తో నా ఎక్స్పీరియన్స్ ఏంది ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం ఇది నేను ఒక 3-4 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ ఇవి రేపు వీళ్ళు ఇండియాలో సేల్కి తీసుకొని రాబోతున్నట్టున్నారు అంటే రేపు ప్రైస్ అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ మనకి రేపు అయితే తెలుస్తుంది ప్రైస్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇంకా మనం దీని ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం తర్వాత మనం దీని ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనం చూద్దాం అన్బాక్సింగ్ చూస్తే ఇక్కడ చూడొచ్చు బాక్స్ అయితే ఇలా ఉంటుంది ఇవి కొద్దిగా డిఫరెంట్ టైప్ ఇంతకుముందు OnePlus బడ్స్ లాగా కావు కొద్దిగా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కూడా కొద్దిగా ప్రీమియం ఉంటుంది బాక్స్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మీకు మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేస్తుంది తర్వాత మాట్లాడతా వీటి గురించి ఇక్కడ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మీకు బడ్స్ ఉంటాయి బడ్స్ కేస్తో పాటు బడ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఒక Type-C కేబుల్ ఉంటుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి యూజర్ మాన్యువల్ ఉంటుంది రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని ఎక్స్ట్రా టిప్స్ కూడా ఉంటాయి స్మాల్ అండ్ లార్జ్ అయితే ఉంటాయి మీడియం మీకు డైరెక్ట్ బడ్స్కి ఇన్స్టాల్ అయితే వస్తాయి ఇవి బాక్స్లో కంటెంట్ చూసుకుంటే ఇంకా బడ్స్ చూసుకుంటే ఇవి మనకి బడ్స్ అయితే బిల్ క్వాలిటీ చూసుకుంటే మనకి మొత్తం ప్లాస్టిక్ అండ్ రబ్బర్ టెక్స్చర్ ఫినిష్లో వస్తుంది ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది మీరు చేతిలో పట్టుకున్నప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఉంది అండ్ డిజైన్ కూడా చూడొచ్చు చిన్న కప్ కేక్ లాగా ఉంది ఇది నీట్గా ఉంది డిజైన్ అయితే అండ్ లోపల బడ్స్ అయితే ఉంటాయి రెండు సో ఇవి బడ్స్ అయితే బడ్స్ కూడా మనకి ఇన్ ఇయర్ టైప్ కంప్లీట్గా మీకు ఇయర్లోకి అయితే వెళ్తాయి సో మీకు ప్రాబ్లం అయితే ఏముండదు ఇక్కడ చూడొచ్చు బడ్స్ కూడా ఇది చూస్తే మనకి సేమ్ ఎయిర్పాడ్స్ డిజైన్లు అయితే కనిపిస్తున్నాయి ఇవి స్టార్టింగ్ చూస్తూ ఉంటే ఈ టిప్స్ మీరు ఇట్లా తీసేసి మీ ఇయర్ సైజ్ తగ్గట్టు మీరు టిప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు బాక్స్లో మీకు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అండ్ దీనిలో మనకి 3 మైక్స్ అయితే ఉన్నాయి మొత్తం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా ఇది మనకి వస్తాయి ఇయర్ బడ్స్ అయితే సో ఓవరాల్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది అండ్ మీరు దీనిలో పట్టుకున్నా కానీ ఇయర్స్లో పెట్టుకున్నా కానీ మీకు మంచి ఫిట్టింగ్ అయితే ఉంటుంది మీకు పడిపోవడం జారిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు ఒకవేళ మీరు జాగింగ్ ఇట్లాంటివి చేయాలన్నా కానీ ఇది మీకు ప్రాబ్లం అయితే ఏముండదు అండ్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది IP55 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది మీకు స్వెట్ ఇట్లాంటివి సర్వైవ్ అవ్వగలదు డైరెక్ట్ మీరు వాటర్లో తీసుకెళ్ళి ముంచుకండి స్వెట్ కానీ చిన్న రెయిన్ ఇట్లాంటివి అయితే ఇది మీకు సర్వైవ్ అవ్వగలదు అండ్ వీటిని కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ జస్ట్ మీరు క్యాప్ ఓపెన్ చేసేసి ఈ బటన్ ఉంది కదా లెఫ్ట్ రైట్కి మధ్యలో ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి ఒక 2-3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి ఇక్కడ మీకు వైట్ కలర్లో లైట్ అయితే వస్తుంది ఇక్కడ గ్రీన్ ఉంది కదా వైట్ కలర్లో వస్తుంది సో మీకు బ్లూటూత్ ఆప్షన్స్లోకి వెళ్తే OnePlus బడ్స్ ప్రో అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే కనెక్ట్ చేయొచ్చు ఏ ఫోన్కైనా సేమ్ ప్రాసెస్ ఐఫోన్ అయినా కానీ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కానీ ఏ ఫోన్కైనా ఈజీగా మీరు కనెక్ట్ చేయొచ్చు ఒకవేళ OnePlus ఫోన్ యూస్ చేస్తుంటే మీరు జస్ట్ క్యాప్ ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్ పాపప్ చూపిస్తుంది మనకు OnePlus ఫోన్స్లో సో దానికైతే మీరు ఈజీగా ఇంకా కనెక్ట్ చేయొచ్చు ఇంకా యాప్ గురించి మాట్లాడుకుంటే OnePlus ఫోన్స్ యూస్ చేసే వాళ్ళకి యాప్ అయితే ఏం అవసరం లేదు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి సెట్టింగ్స్లోకి వెళ్తేనే మీకు మొత్తం ఫీచర్స్ అన్నీ అక్కడ మీకు ఉంటాయి మొత్తం అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు ఒకవేళ మీరు వేరే ఫోన్ యూస్ చేస్తున్నారు యాపిల్ ఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ మీరు యూస్ చేస్తూ ఉంటే హే మెలోడీ యాప్ ఉంటుంది కదా హే మెలోడీ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది హే మెలోడీ యాప్ అయితే సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ నేను కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది ఛార్జింగ్ చూపిస్తుంది చూడొచ్చు ఎంత ఛార్జింగ్ పర్సెంటేజ్ ఉంది లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్స్లో అండ్ ఈ కేస్లో ఎంత ఛార్జింగ్ ఉంది ఇక్కడ మనకు చూపిస్తుంది ఒకవేళ మీరు ఫిమ్వేర్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి ఫస్ట్ అయితే అప్డేట్ అయితే ఉంది అప్డేట్ అయితే చేసుకోండి ఇక్కడ డైరెక్ట్ అప్డేట్ అయిపోయింది అండ్ ఇక్కడ చూడొచ్చు మిగతా ఆప్షన్స్ అన్నీ ఇవన్నీ మీకు OnePlus ఫోన్ అయితే డైరెక్ట్ ఉంటాయి సెట్టింగ్స్లోనే మీకు ఒకవేళ నాన్ OnePlus ఫోన్ అయితే మాత్రం ఈ యాప్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి సో ఈ యాప్లో మీరు చాలా కంట్రోల్ చేయొచ్చు ఇయర్బడ్ కంట్రోల్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఇది స్విచ్ టైప్లో వస్తుంది మనకి నార్మల్గా టచ్ అయితే కాదు ప్రెస్ చేయాలి దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే మీకు ఇవి వర్క్ అవుతున్నాయి సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ పక్క పెడదాం ఫస్ట్ ఈ బాటమ్ స్టెమ్ ఉంది కదా దీన్ని మీరు ప్రెస్ చేయాలి ఈ వర్క్ అవ్వాలంటే సో ఇక్కడ చూడొచ్చు క్విక్ అంటే ఒకసారి మీరు ప్రెస్ చేస్తారనుకోండి సాంగ్ పాజ్ అవుతుంది ప్లే అవుతుంది ఒకవేళ మీరు సాంగ్ వింటున్నారనుకోండి మీరు ఇయర్లో నుంచి ఇట్లా తీసినా కానీ మీకు సాంగ్ పాజ్ అవుతుంది ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా దీంట్లో అయితే ఉంటుంది నెక్స్ట్ డబుల్ స్పీస్ 2 సార్లు మీరు ప్రెస్ చేస్తారనుకోండి నెక్స్ట్ ట్రాక్కి వెళ్తారు మీరు సాంగ్స్ వింటున్నప్పుడు ప్రీవియస్ ట్రాక్ రావాలంటే 3 సార్లు ప్రెస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇది ఓపెన్ చేస్తే మీకు ఇది ఒక్కటే మనం కంట్రోల్ చేయగలం మిగతా కంట్రోల్ చేయడానికి లేదు ఇక్కడ చూడొచ్చు
ఈ సింగిల్ ప్రెస్ని కంట్రోల్ చేయలేరు మీరు, అండ్ డబుల్ స్క్వీజ్ని కూడా కంట్రోల్ చేయలేరు. ఓన్లీ ట్రిపుల్ మాత్రమే, ట్రిపుల్ స్క్వీజ్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. లెఫ్ట్ ఇయర్ బట్కి వాయిస్ అసిస్టెంట్ పెట్టా, రైట్ ఇయర్ బట్కి ప్రీవియస్ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలి కదా, ప్రీవియస్ సాంగ్ ఎక్కడ పెట్టాను, నెక్స్ట్ సాంగ్ ఆల్రెడీ మనకి డబుల్ ప్రెస్ చేసిన నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఒక 1 సెకండ్ అట్లా హోల్డ్ చేసి పట్టుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ మధ్య మీరు స్విచ్ అవ్వచ్చు. 2 ఆప్షన్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అయితే 3 ఆప్షన్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే ఎవ్రీ 1 సెకండ్కి మీకు ఈ ఆప్షన్స్ మధ్య స్విచ్ అవుతూ ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, ఇట్లా 3 మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ లాంగ్ టచ్ చేసి పట్టుకున్నాను కొద్దిసేపు, ఒక 3 సెకండ్స్ అట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే జెన్ మోడ్ ఎయిర్ అని చెప్పేసి కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. జెన్ మోడ్ ఎయిర్ ఏంటంటే మీకు ఏదైనా నేచర్ సౌండ్స్ కానీ ఇట్లాంటివి మీరు వినాలనుకుంటున్నారు, బోర్ కొట్టేసింది, మీకు రిలాక్స్గా మీకు సౌండ్స్ కావాలనుకుంటే జెన్ మోడ్ ఎయిర్లో మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ వచ్చేస్తే అది ఇక్కడ చూడొచ్చు, జెన్ మోడ్ ఎయిర్ ఇక్కడ చూడొచ్చు, చూపిస్తా మీకు. ఇప్పుడు కనెక్ట్ అయింది, నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను అనుకోండి, జెన్ మోడ్ ఎయిర్ అయితే యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు నాకు సౌండ్ ప్లే అవుతుంది, నేను పెట్టుకున్న సౌండ్ మెడిటేషన్ పెట్టుకున్నాను, మీ ఇష్టం మీరు ఏ సౌండ్ అయినా పెట్టుకోవచ్చు. తీసేగానే ఆఫ్ అయిపోయింది, ఇయర్లో పెట్టుకుంటే యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు సన్ రైజ్, మెడిటేషన్, సమ్మర్ సీ షోర్, ఇది బీచ్ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి, మెడిటేషన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, కొద్దిగా రిలాక్స్గా ఉంటాయి అన్నమాట సౌండ్స్ అని. సో ఏదైనా ఒకటే మీరు సెట్ చేసుకోవాలి, ఇది డైరెక్ట్ మీరు సేవ్ టు ఇయర్ బడ్స్ కొట్టాలి. సో మీరు అన్నీ ఒకేసారి మీరు స్విచ్ అవ్వడానికి ఉంటుంది వీటి మధ్యలో, ఏదైనా ఒకటి మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని లాంగ్ ప్రెస్ పట్టుకుంటే మీరు ఆ సౌండ్స్ అయితే ప్లే అవుతాయి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన సౌండ్ అయితే సెట్ చేసుకొని, నచ్చిన సౌండ్ సెట్ చేసుకొని రిలాక్స్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ సెట్టింగ్స్ చూడొచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ మీకు 3 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, ట్రాన్స్పరెన్సీ మోడ్, 3 అయితే ఉన్నాయి. అండ్ దీనిలో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, ఒకసారి చూడొచ్చు. నేను ఇయర్లో పెట్టుకుంటే మీకు మిగతాయి కనిపిస్తున్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ స్మార్ట్ అండ్ మ్యాక్స్ నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంది. మ్యాక్స్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం లెవెల్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది. మొత్తం మీకు ఏమీ వినిపించవు, బయట సౌండ్స్ అయితే చాలా ఎక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. బాగుంది, మ్యాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకున్నా కానీ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ స్మార్ట్ వచ్చేసరికి ఏంటంటే, స్మార్ట్ మీకు అదే ఎన్విరాన్మెంట్ కండిషన్ తగ్గట్టు, మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కండిషన్ తగ్గట్టు అదే నాయిస్ క్యాన్సిలేషన్ అడ్జస్ట్ చేసుకుంటుంది స్మార్ట్లో పెట్టుకుంటే. నాయిస్ క్యాన్సిలేషన్, నార్మల్ నాయిస్ క్యాన్సిలేషన్, దానిలో ఏమి ఉండదు మీకు. సో ఇలా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో OnePlus ఆడియో ఐడియా అని ఉంది. OnePlus ఆడియో ఐడియా ఏంటంటే కంటిన్యూ కొట్టారనుకోండి కొద్దిసేపు టైం తీసుకుంటుంది. ఇది మీకు సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి, లెఫ్ట్ రైట్ ఇయర్ బడ్స్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి. మీకు వినిపిస్తుందా లేదా అడుగుతుంది. ఇప్పుడు నాకు లెఫ్ట్లో సౌండ్ వస్తుంది, వినిపిస్తుంది ఎస్ అని చెప్పేసి కొట్టడం, ఇట్లా చాలాసార్లు అడుగుతుంది. అంటే మీకు మీ వినికిడి శక్తి తగ్గట్టు అది ఆటోమేటిక్గా ఒక ఆడియో ప్రొఫైల్ మీకోసం క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి మీ ఇష్టం, యూస్ చేసుకోవచ్చు. నాకైతే పెద్దగా యూస్ఫుల్ అయితే అనిపించలేదు. మీకు జనరల్గా మీరు యూస్ చేసేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, ఐఫోన్లో క్రియేట్ చేసినప్పుడు నేను ఐఫోన్కి యూస్ చేసేటప్పుడు పెద్దగా డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ బడ్ ఫిట్ టెస్ట్, ఇది కూడా మీరు ఫిట్టింగ్ టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల పెద్దగా మీకు ఏమి యూజ్ అయితే ఉండదు. ఇవి మనకి యాప్లో ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో కొన్ని యాడ్ చేస్తే బాగుంది అనిపించింది. లైక్ మనం వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి లేదు, వాల్యూమ్ మనం తగ్గించుకోవడానికి లేదు, పెంచుకోవడానికి లేదు. నెక్స్ట్ ఇయర్బడ్ కంట్రోల్స్ కూడా ఒకటే మనం చేంజ్ చేసుకోవడానికి ఉంది, మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి ఉంది. మిగతావన్నీ ఫిక్స్ ఇచ్చేసారు. ఈ క్విక్ అండ్ డబల్ ఈ 2 ఫిక్స్, ఓన్లీ ట్రిపుల్ మాత్రమే మనం కంట్రోల్ చేయడానికి అయితే ఇచ్చారు. దానిలో కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు. లోపలికి వెళ్ళినా కానీ మనకి ఓన్లీ వాయిస్ అసిస్టెంట్ అండ్ ప్రీవియస్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే బాగుంటుంది. సో ఇవి యాప్లో కొద్దిగా మైనస్ అనిపించింది నాకు. ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా బెటర్ ఉండేది అనిపించింది. సో యాప్ నుంచి అయితే మీరు ఓన్లీ వాల్యూమ్ మాత్రమే అయితే కంట్రోల్ చేయలేరు, మిగతావన్నీ మీరు ఈ ఇయర్బడ్స్ నుంచి అయితే ఏదైనా అన్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్ వెళ్ళడం, సాంగ్ పాస్ చేయడం, ప్లే చేయడం, కాల్ వస్తే లిఫ్ట్ చేయడం, కట్ చేయడం, అన్నీ మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీకు 11mm డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంట్లో మీకు ఆడియో కోడాక్స్, SBC, AAC, LHDC కూడా ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ ఓన్లీ మీకు ఏదైతే OnePlus ఫోన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం ఇది మీకు వర్క్ అవుతుంది. 8 సిరీస్ కానీ 9 సిరీస్ కానీ ఇట్లాంటి ఫోన్స్లో. అండ్ డాల్బీ అట్మాస్ ఫర్ గేమింగ్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ గేమింగ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. 94 millisecond లేటెన్సీ అయితే ఉంటుంది. ఇది కూడా ఓన్లీ OnePlus ఫోన్స్కి మాత్రమే పనిచేస్తుంది. లో లేటెన్సీ గేమింగ్ మోడ్ మీకు నార్మల్ ఫోన్స్లో అయితే పనిచేయట్లేదు. సో ఇవి ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ డాల్బీ అట్మాస్ కానీ లేకపోతే లో లేటెన్సీ గేమింగ్ కానీ ఇవి మీకు OnePlus ఫోన్స్లో మాత్రమే ఉన్నాయి.
వన్ ప్లస్ ఫోన్స్లో చెక్ చేసినప్పుడు నాకు అవి వర్క్ అయినాయి, కానీ నార్మల్గా అయితే అవి వర్క్ అవ్వవు. అండ్ ఇంకా ఐఫోన్లో అయితే మాత్రం LHDC కొడాక్ కూడా నాకు కనిపించలేదు. ఓన్లీ SBC AAC ఇవి మాత్రమే కొడాక్స్ అయితే ఉన్నాయి. ఐఫోన్స్లో తక్కువ ఆప్షన్సే ఉన్నాయి దీనిలో. ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్, అది కూడా వన్ ప్లస్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఇది ఫుల్ఫిల్గా మీరు యూజ్ చేయొచ్చు. ఇవి అంత బాగుంటాయి మీకు. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. మీరు ప్రెస్ చేసినప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇవి స్టెమ్ని మీరు టిప్ టిప్ అని సౌండ్ వస్తుంటుంది, బాగుంటుంది ఈ ప్రెస్సింగ్ కూడా. మీకు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఉంటాయి కదా, సో ఆ టైప్లో మీకు ఫీలింగ్ అయితే ఉంటుంది ఇవి మీరు ప్రెస్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే కాల్ క్వాలిటీలో అయితే లేదు. నెక్స్ట్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీ ఇది మీకు నార్మల్ ఏదైతే బడ్జెట్లో వన్ ప్లస్ బడ్స్ వస్తున్నాయి వాటితో కంపేర్ చేస్తే మాత్రం సౌండ్ ప్రొఫైల్ చాలా వరకు ఇంప్రూవ్ చేస్తారు. దీంట్లో మనకి బేస్ చాలా బాగుంది. అండ్ మీకు కొద్ది ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. సౌండ్ ప్రకారం కూడా కొద్దిగా ప్రీమియం ఫీలింగ్ ఉంది. కాకపోతే చాలా లౌడ్ వస్తుంది సౌండ్. మీకు 60-70 పెట్టినా కానీ మీకు చాలా లౌడ్గా ఆ సాంగ్ అయితే వస్తుంది. సో చాలా బేస్ అయితే బాగుంది. ఒకవేళ మీరు బేస్ ఎక్కువ ఇష్టపడలేదు మాత్రం వన్ ప్లస్ బడ్స్ అన్నిటితో ప్రోడక్ట్ నేను చూసిన వాటిలో మాత్రం బేస్ అయితే దీనిలో మనకి చాలా బాగుంది బేస్. ఓవరాల్ సౌండ్ అయితే మాత్రం నార్మల్ బడ్జెట్ వాటితో కంపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ వీటిలో. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం గేమింగ్ మీకు ఓన్లీ వన్ ప్లస్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం కొద్దిగా డైరెక్షనల్ సౌండ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మీరు నార్మల్ నేను ఐఫోన్లో చెక్ చేశాను అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ రియల్మీ GT ఇట్లాంటి వాటిలో కూడా కొన్నింటిలో నేను చెక్ చేశాను. కాకపోతే నేను వన్ ప్లస్ ఫోన్స్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ గేమింగ్లో అయితే మాత్రం ఈ ఫోన్స్లో అయితే నాకు అనిపించలేదు. డైరెక్షనల్ సౌండ్స్ విషయంలో చాలా బాగుంది వన్ ప్లస్ ఫోన్స్లో. అండ్ ఒకవేళ మీరు గేమ్స్ ఆడవాలైతే మాత్రం గేమింగ్ కోసమే తీసుకోవాలనుకుంటే మాత్రం ఎప్పుడు ఇట్లాంటి ఇయర్బడ్స్ తీసుకోవద్దు, వైర్లెస్ ఎప్పుడు తీసుకోవద్దు. ఎప్పుడైనా వైర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. HyperX ఇట్లాంటి బ్రాండ్స్ ఉంటాయి, అట్లాంటి వాటిలో మీకు వైర్ హెడ్ ఫోన్స్ అయితే దొరుకుతాయి. అవి మీకు ఇంకా బెటర్. మీరు ఓన్లీ గేమింగ్ కోసం చూస్తుంటే మాత్రం, మీరు సాంగ్స్ విన్న వాళ్ళు ఇయర్బడ్స్ కోసం చూస్తుంటే అప్పుడు వీటిని కన్సిడర్ చేయండి. కానీ ఓన్లీ గేమింగ్ అయితే ఎప్పుడు ఏ ఇయర్బడ్స్ అయితే ఎవరు మీకు సజెషన్ చేయరు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే వీటిలో వచ్చేసరికి మీకు 40 mAh ఉంటుంది ఇయర్బడ్స్లో బ్యాటరీ కెపాసిటీ. అదే మీరు కేసులో చూసుకుంటే 520 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మాత్రం మీకు ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మీరు యూజ్ చేస్తే నాకైతే 4 hours 15 minutes అట్లా టైం అయితే నాకైతే వచ్చింది. దగ్గర 4 hours వేసుకోండి. ఇంకా వీళ్ళు చెప్తుంది 5 hours వస్తుందని చెప్తున్నారు, కాకపోతే నాకు 4 hours వచ్చింది. కేసుతో పాటు అయితే మీకు 23 hours దాకా వస్తుంది అని చెప్తున్నారు. మీకు 18 hours 16 to 18 hours అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది విత్ కేస్ అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మీరు యూజ్ చేస్తే. వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక 1 day వస్తుంది. 24 hours ఈజీగా వస్తుంది మీకు. 22 నుంచి 24 hours అయితే ఈజీగా మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేయకపోతే. నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసి నేను చెక్ చేసింది. ఒకవేళ మీరు ఇయర్బడ్స్లో సింగిల్ ఛార్జ్ చేసి మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి యూజ్ చేస్తే దగ్గర మీకు 6 hours పైన మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది వీటిలో. ఇది ఓవరాల్గా ఇయర్బడ్స్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే. ప్రైస్ అయితే దీనిది ఒకవేళ వీళ్ళు ప్రైస్ 7,000 ఆ రేంజ్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కాకపోతే నేనైతే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీళ్ళు వన్ ప్లస్ ఇప్పుడు ప్రైస్ కొద్దిగా ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 10,000 రూపాయల లోపు తీసుకొస్తారేమో అనిపిస్తుంది. ఇవి మీకు కొద్దిగా ప్రీమియం ఇయర్ ఫోన్స్ నథింగ్ మీకు 6,000కి వస్తాయి, నథింగ్ ఇయర్ 1. అవి మీకు బేస్ కొద్దిగా దీంతో కంపేర్ చేస్తే బేస్ కొద్దిగా డౌన్ అవుతుంది. దాంట్లో మిడ్స్ హైస్ చాలా బాగుంటాయి. దీనిలో మీకు బేస్ బెటర్ ఉంది. ఒకవేళ మీరు బేస్ ఎక్కువ ఇష్టపడాలైతే మాత్రం వన్ ప్లస్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే OnePlus 8 series కానీ 9 series కానీ ఇట్లాంటి వాటి యూజ్ చేసే వాళ్ళు TWS ఇయర్ ఫోన్స్ కోసం చూస్తుంటే OnePlusలో ఇది మీకు బెస్ట్ ఆప్షన్. అన్ని రకాలు మీకు ఉపయోగపడతాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది దానిలో. ఇంకా దీనిలో లో లేటెన్సీ గేమింగ్ ఉంటుంది. అన్నిటికీ ఇది మీకు బాగుంటుంది వన్ ప్లస్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళైతే. మీరు నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు, ఐఫోన్స్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం నేను నథింగ్ ఇయర్ 1 సజెస్ట్ చేస్తాను. అవి మీకు 6,000 రూపాయల్లో బెస్ట్ మంచి ఆప్షన్ అయ్యి. ఇంకా వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్ మీరు యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం బడ్జెట్లో మీకు రియల్మీ బడ్స్ 8 ఇట్లాంటివి మీరు తీసుకోండి. 3-4 వచ్చేస్తాయి. అవి 10,000 పెట్టడం అనవసరం. వన్ ప్లస్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం పెట్టచ్చు 8 series 9 series వాళ్ళు. మిగతా వాళ్ళకి ఇవి అంత నాకైతే ఎఫెక్ట్ అయితే అనిపిస్తుంది ఆ ప్రైస్కి. ఒకవేళ 7,000 రూపాయలు అట్లా పెడితే మాత్రం తీసుకోవచ్చు. కానీ 9-10,000 అయితే మాత్రం ఓన్లీ OnePlus 9, 8 series వాళ్ళు ఏమన్నా బడ్స్ కోసం చూస్తుంటే వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు దీన్ని. ఇది ఓవరాల్గా అయితే మాత్రం OnePlus బడ్స్ ప్రో రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.